SP6 న్యూస్ సమగ్ర సమాచార వారిధి. నమస్తే. SP6 న్యూస్ సమగ్ర సమాచార వారిధికి స్వాగతం. ఈరోజు వార్తలు చూసుకుందాం మనం. నమస్కారం అండి. ఈసారి ఇవాళ చాలా ముచ్చట్లున్నాయి అన్నాడు. ఇంకా ముచ్చట్లేందో తెలుసుకుందామని వచ్చిన. చూద్దాం. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిపై కేంద్రం సీరియస్. భద్రతా సలహాదారులు అజిత్ దోవెల్ సమీక్ష, ఉగ్రముఖలకు ఏరివేయాలని ఆదేశం. ఇక అజిత్ దోవెల్ సార్ వస్తున్నాడట. ఇక అజిత్ దోవెల్ సార్ వచ్చిందంటే ఇక చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది. ఇక ఉగ్రవాదులు అంటే వాళ్ళు ఒక్కరు ఇంచు కూడా లేకుండా తీసి పడేస్తాడు అనమాట. సో సీరియస్ చేస్తాడా సార్? ఫుల్ సీరియస్. ఆ సార్ గిట్లా వచ్చిందంటే ఫుల్ ఎట్లా అంటే మన సాధారణ మనిషిలాగానే పోతాడు, అందరిలో పోతాడు. ఏం చేయాలంటే అది చేస్తాడు. ఎవరో ఎట్లకెళ్ళి దొంగలు పట్టాలో అట్లకెళ్ళి పట్టుకొని వస్తాడు ఆ సార్. అది మనకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మళ్ళా సార్ని తీసుకున్న వార్తను మనం జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు అనమాట. ఇక సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బట్టి, ముగ్గురు మంత్రులు నిన్న ఈ సీతారాముల ప్రాజెక్టును సారోలు వైరు. ఎవరెవరు? ఉప ముఖ్యమంత్రి సారు బట్టి సారు, ముగ్గురు మంత్రులు కూడా వైరు అని చెప్పిన వార్త మనము ఈ దిశా దినపత్రిక. కమినేని సార్ ఉన్నాడు, ఆ తర్వాత బట్టి సార్ ఉన్నాడు, ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు. సీతారామ ప్రాజెక్టు పనులు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బట్టి, ముగ్గురు మంత్రులు నిన్న సీతారామ ప్రాజెక్టును పరిశీలించడానికి ముగ్గురు మంత్రులు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా పోయిందనమాట. ఆ వార్తను మనం ప్రముఖంగా. మరి ముఖ్యమంత్రులు ఈ మంత్రులు అంతా పోయి గడపోయి ఏం చేస్తారు? పోయి చూసొచ్చాడని ఉన్నదా? అట్లా కాదు. దానికి వెళ్ళి ఎంత నీళ్లు పోతున్నవి, ఏం పోతున్నవి. ఇక చూడు రాసిరు, నా 15 నాటికి ఎస్కేర్ లింక్ కెనాల్ నుంచి పూర్తి చేసి 1,20,000 ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం గోదావరి నీళ్లు అందిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, ఆ తర్వాత ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాకాలం పంటలకు దగ్గర 1,20,000 ఎకరాలకు ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి దీనికి ఇంకా ఏమైనా పనులు ఉన్నాయో ఏం కదా అని చెప్పి చూడడానికి ఇట్లా నిన్న సారోలు పోయిన వార్తను మనం అందరు పోయి వచ్చినట్టే కానీ చేసింది ఏముందో ఏమో తెలియదు. చేయడానికే వచ్చిర్రు, అందుకే కదా అందరు పోతాను కానీ ఏం చేస్తాను సార్? నీళ్ళు ఆడ నుంచి వస్తున్నాయి చూస్తారు. ఇప్పుడు వచ్చిర్రు కదా, మళ్ళీ తొలతలు ఉన్నారు. ఇప్పుడు వచ్చిర్రు, ఇప్పుడు అయిపోతుంది. చూస్తారు సారోలు ఏదైనా కానీ చేసి పెడతారు. ఇక ఈ కాళేశ్వరం కమిషనర్ నోటీసులు హరీష్ రావు సార్కు, కేసీఆర్ సార్ కూడా నోటీసులు ఇస్తారు అన్న వార్తను మనం జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. ఈ కాళేశ్వరంది దాంట్లో అక్రమాలు దొరికినాయని చెప్పి మన ఢిల్లీ సార్ వచ్చాడు, ఎవరు ఘోష్ సార్ వచ్చాడు, జస్టిస్ ఘోష్ సార్ వచ్చి మొత్తం విచారణ చెప్తున్నాడు. నిన్న 18 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రతి ఒక్కరు అఫిడవిట్ లో అందరూ 20 తారీఖు లోపల మొత్తం అఫిడవిట్ ఇవ్వాలని చెప్పి దాంట్లో హరీష్ సార్ కూడా నోటీస్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. ఆ తర్వాత కేసీఆర్ సార్ కూడా వస్తుందేమో అని అనుమానం పడుతున్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. అవునా? ఏమైనా అవకతవకలు దొరికినాయి ఏం కదా అని చెప్పి చూడడానికి నోటీసులు ఇస్తున్నారు అనమాట సార్. ఇక శకుని పాచికల ఎన్నికల ఫలితాలు ఈవీఎం పై దేశవ్యాప్త చర్చ జరగాలి. మండలిలో గట్టిగా పోరాటం చేసే దమ్ము ఉంది వైకాపా ఎమ్మెల్సీలకు దశానిర్దేశం చేసిన జగన్ సార్ పాపం ఓడిపోయినాక చాలా పరిశాన్ అయిపోయి ఇక ఎట్లకెళ్ళైనా మళ్ళా మనం గట్టిగా మాట్లాడాలని చెప్పి ఇప్పుడు సార్ దగ్గర ఉన్న ఆయుధం. ఎందుకంటే ఎమ్మెల్యేలు 11 మంది గెలిచారు. ఆ తర్వాత ఇక ఉన్నది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు లేదు కాబట్టి ఎమ్మెల్సీలు శాసన మండలిలో జర గట్టిగా మాట్లాడాలి. ఈ ఈవీఎంలో ఏమైనా ఇదే సార్ ఓడిపోయిన పట్ల అసలు బయటకే వస్తలేదు. జనాలు చూద్దామన్నా కనబడకపోయారు సార్. ఓడిపోయినాక జర కొంచెం మస్తు మందుకున్నారు, మస్తుగా లేరు. ఉంటది కానీ దుఃఖం ఉంది. ఇక మళ్ళీ ఏం సారు పోయిన కింద 150 సీట్లు, 150 పైన సీట్లు, 154 సీట్లు వచ్చి ఈ కింద 11 సీట్లు, ఒక 10% కూడా లేకపోతే సార్ కలిసి రాలేదు అనుకోలేదు. సార్ వస్తాను బయటికి రావాలి. జనంలో ఆయనకి ఎంతమంది ఉన్నారు అభిమానులు. గొర్రెల పంపిణీ పథకంలో మనీ లాండరింగ్ రంగంలోకి ఈడీ. అమ్మా ఈ గొర్రెల పథకం ఇక లాస్ట్ కు ఢిల్లీకి పోయింది. అక్కడ ఈడీ నుంచి 4 రోజుల నుంచి గొర్రెలు అని చెప్తానే ఉన్నావు సారు. ఆ గొర్రెల పంపిణీ ఏంది, ఈ పథకం ఏంది, ఈ రంగం ఏంది? ప్రతిరోజు గొర్రెలు కాల్చుకోవడానికి 4 సార్లు అన్నాడు సార్. పొద్దున్న గొర్రెలే. అసలు ముచ్చడని చెప్పు సార్. అట్లా కాదు. పోయిన గీత కేసీఆర్ సార్ ఏం చేసిందంటే అందరికి జరగా గొర్రెలు పెంచుకోవడానికి కుటుంబంలో కాళ్ళకి యాదవులకు గొర్రెలు ఫ్రీగా పంపిణీ చేసిండ్రు. దాంట్లో ఏం చేసిందంటే గీక అధికారులు ఆలీలు కలిసి 700 కోట్ల రూపాయలు మింగిందని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం బయటికి తీసింది. ఇలా కథ ఏంది ఇది అని చెప్పి
తీసి అది ఏం చేసింది, ఏసీబీకి ఇచ్చింది, అవినీతి నిరోధక శాఖకి ఇస్తే అది ఇంత 700 రూపాయల కోట్లు ఉంది, మనీ లాండరింగ్ జరిగిందని గరిత తీసుకుపోయి ఇట్లా ఢిల్లీకి ఇచ్చింది. ఢిల్లీ వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి గొర్రెల పథకం పైసలు కూడా మనుషులకు చేరనిస్తలేరా? మళ్ళీ అన్ని పోతాయి. ఎట్లా బతికేది? అది నిజమా అబద్ధమా అనేది ఇక చూడాలి. ఈడీ సార్లు చేతులకు పోయింది, ఎవరికి నోటీసులు ఇస్తారు, ఏం చేస్తారు, ఇక మనం చూడాల్సిన పరిస్థితి ఉంది అన్నమాట. ఇక రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు, ఇక మహిళలకు అందరికీ ఒక 200 మంది మహిళా సంఘాలకు శక్తి క్యాంటీన్, మహిళా శక్తి క్యాంటీన్లు పెడుతున్నారని చెప్పి మనకు నిన్న సిఎస్ మేడం శాంతకుమారి మేడం చెప్పింది అనమాట. రేవంత్ రెడ్డి అన్న భలే చెప్తానులే, మాకు కూడా ఇస్తారండి క్యాంటీన్, అందరికి ఇస్తారు, మీకెందుకు మహిళలకైతే మస్తు చేస్తాడు అన్న. ఫ్రీ బస్సు మీకే అన్ని మాకే ఎత్తాడు, సిలిండర్ కూడా మీకే కదా, అందుకే అన్ని కదా అన్న, మస్తు ఎత్తాడు రేవంత్ అన్న. వచ్చిన కొన్ని రోజులైనా భలే చేసిండు. ఆడవాళ్ళ గురించి అయితే మస్తు ఆలోచిస్తాడు, మహిళల గురించి. ఇక మనం ఈనాడు పేపర్ చూసుకుంటే ఇక సారు ఖనిజాల తవ్వకాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతామన్న వార్తలు కూడా సార్ చెప్పేది. నేను ఈ ఉపాధి అవకాశాలు అంటే ఏం పెంచుతారు సార్? ఇక బొగ్గు గనుల శాఖ మనకి ఆ బొగ్గు గనులు అంటే గనుల నుంచి ఏమన్నా బయటకు వస్తున్నాయి, వాటి నుంచి ఏమన్నా కొత్త పదార్థాలు తయారు చేయాలి, లేకపోతే ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టాలా, ఫ్యాక్టరీలు పెడితే మళ్ళీ జర నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ చేపిస్తా అని చెప్పి కిషన్ రెడ్డి సార్ ఉద్యోగాలు అయితే ఓకే సార్ ఇస్తారు, ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పెంచుతారు. ఎట్లా అంటే ఆ బొగ్గు గనుల తవ్వకాలలో కొత్త కొత్త ఫ్యాక్టరీలు, కొత్త కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. అట్లా జరిగింది అనమాట. ఇక మా కూరగాయల ధరలు దగదగ, కూరగాయల ధర దడ 15 రోజుల్లో అమాంతం పెరిగిన ధరలు. ఇక ఉల్లిగడ్డ 50 రూపాయలైంది, టమాటా 80 రూపాయలైంది. కూరగాయలు చికెన్ మటన్ తినా, కూరగాయల ధరలు గిట్లుంటే ఇంకా ధరకు చికెన్ మటన్ చేపలే వస్తాయి కదా. ఈ నెల రోజులు ఈ కూరగాయల ధరలు జరిగేంత వరకు తగ్గేంత వరకు చికెన్ మటన్ తినడమే మేలు అంటే మేలు. మెగా డిఎస్సిపై తొలి సంతకం, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దుపై ఏపీ సీఎం నిన్న చంద్రబాబు సారు ప్రమాణ స్వీకారం చేసి తిరుపతికి వేచి వెంకన్న దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని నిన్న విజయవాడకు వచ్చిండు. విజయవాడకు వచ్చింది 4 పైన సంతకాలు చేసిండు. ఏంటంటే ఏమేమి చేసిండు సార్? మెగా డిఎస్సి పంతులు ఉద్యోగం, ఆ తర్వాత ముసలోళ్ళకి 2000 వెళ్ళి 4000 అయింది. 4000 రూపాయలు చేసిండు, 4000 రూపాయలు అయింది. ఆ తర్వాత నైపుణ్య గణనపై 4వ హస్తాక్షరం. అన్నా క్యాంటీన్లు ఆడ ఇప్పుడు మన కాలం మహిళా క్యాంటీన్లు ఎట్లా వస్తున్నాయో ఆడ అన్నా క్యాంటీన్లకు అంటే బువ్వ పెడతారు అనమాట. ఆ బువ్వ పెట్టేదానికి అన్నా క్యాంటీన్లకు 5వ సంతకం చేసిందన్న వార్తను మనం చూసుకోవచ్చు. బాబు సార్ పోతుంటే ఫోన్లు ఎంతో విపరీతమైన. ఇక మళ్ళా ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు, కోడ్ ముగడంతో దరఖాస్తుల పరిశీలనపై దృష్టి. 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ. వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనానికి నిర్ణయం. 82.82 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అప్పుడు అందరూ మనం అప్లికేషన్లు పెట్టుకున్నాం కదా, అప్లికేషన్లలో ఈసారి పెట్టుకోవచ్చా ఇందిరా మిల్లు? మాకు అప్లికేషన్ పెట్టుడు అవుతుంది. రేవంత్ సార్ ఉద్దులాడిస్తున్నాడు, గిరింత ఇల్లు తీసుకుందామని. అది అప్లికేషన్ పెట్టుడు తప్ప ఇల్లు వచ్చింది లేదు, ఏం లేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వస్తే మస్తుగా ఉంటది. ఖచ్చితంగా ఈసారి పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలన్న అన్ని వాళ్ళ యొక్క అన్ని ఏవి ప్రతిపాదన చేసినాడు ఇల్లు ఇయ్యడా అన్ని ఇస్తారు మేడం వాళ్ళకి. ఎందుకంటే అన్ని ఓటర్ వైట్ రేషన్ కార్డు అవన్నీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. దానికి మొత్తం కసరత్తు చేస్తున్నారని చెప్పి మనకు వార్తలు ఇచ్చిందనమాట. ఇక ఇది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోనూ బాధ్యులకు పిలుపు, సంబంధాలు ఉన్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం. త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ, నిపుణులతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పెట్టి ఎక్కువ నీటి నిల్వ నష్టాలన్న కమిటీ. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కువ నీళ్లు ఉండడం వల్లే అక్కడక్కడ లీకేజీలు వచ్చిందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిండ్రు. అయితే ఎంతమంది దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో వాళ్ళకి అందరికి కూడా నోటీసులు ఇస్తాం. అందరినీ పిలిపించి ఓపెన్ హౌస్ లాగా ఒక పెద్ద ఓపెన్ హౌస్ లాగా పెట్టి అందరితో కూర్చొని ఏం జరిగింది అని చెప్పి నేను మాట్లాడతా అని చెప్పి మన గోసార్ సార్ కూడా పాపం ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. ఈయనకు కమిషన్ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం చేసింది. ఇక సార్ వచ్చి కాళేశ్వరం పైన అవకతవకల గురించి మాట్లాడతా అని దాంట్లో ఎవరెవరు ఏం చేసిండ్రు అన్నది ఓ ఇది చూస్తున్నారా, పాడువాడ ఇళ్లను పంచేది ఎట్లా, అప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ చూడు ఎట్లా హాలత్ అయిపోయింది. కిటికీలు ఎవరో దొంగలు తీసుకొచ్చారు, ఇట్లా కట్టిన ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. ఇక మళ్ళీ ఊక పెడితే ఎవరు స్విచ్ బోర్డు అన్ని తీసుకొని పోతారు. ఇల్లు ఇచ్చినా అయిపోయేది.
ఇది డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఇట్లా ఉంది. ఆఫీసర్లు ఫీల్డ్ మొత్తం అన్ని ఎత్తుకపోయినట్టున్నారు కదా సార్ కిందకి సౌలతకు రిపేర్లకే 1000 కోట్లు. ఇదో మొత్తం అన్ని ఎత్తుకపోయాయి పాపం. ఓ కిటికీలు కేసీఆర్ సార్ ఎంత తిప్పలు పట్టి కట్టించాడు. కలర్లు కూడా వేసారు, కలర్లు కూడా వేసిన దానికి తీసుకుపోయి కేసీఆర్ అన్న గట్ల చేస్తే గిట్ల ఎత్తుకపోతే ఎట్లా? ఇక వెలుగు పత్రికలు ఇచ్చారు పాపం. తిప్పలు పడి కట్టించితే ఏమో ఇప్పుడు రేవంత్ సార్ అన్న జల్దికి ఈ ఇల్లు ఎప్పటికప్పుడు వంచేస్తే ఇక ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయని చెప్పి అందరూ ఊహిస్తున్నారు. ఇక కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైనట్టు నాకు సమాచారం వచ్చింది. హరీష్ వెంకటరామరెడ్డికి ముందుంది ముసళ్ళ పండుగ. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు పాపం తగిలిపోతారు. నిన్న రఘునందన్ సారు నెలకేంటి అయింది. ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే ఉంటే కేసీఆర్ పైన అదే ఈడీ మన గొర్రెల స్కామ్ ఈడీ ఉంది కదా, అట్లా ఈడీ ఖచ్చితంగా హరీష్ సార్ కు తర్వాత హరీష్ వెంకటరామరెడ్డికి ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి ఇచ్చారు. కేసీఆర్ సార్ పైన కూడా ఈడీ కేసు అవుతుంది, నాతోటి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి రఘునందన్ సార్ చెప్పిన వార్తను మనం దిశ దినపత్రిక వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు అన్నమాట. ఇక మనం ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా నవీన్ కుమార్ రెడ్డి సైతం నిన్న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికైన తీన్మార్ మల్లన్న, మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్యేన నవీన్ కుమార్ రెడ్డికి నిన్న ఉత్తర సుఖేందర్ రెడ్డి సారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ప్రమాణం చేయించిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఎట్లకైతే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గెలిచింది. ఈ వార్త వేర్ ఈజ్ కేటీఆర్ సార్, లీడర్లు కేడర్ కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సార్ పిలిస్తే ఫామ్ హౌస్ కు మీటింగ్ వస్తున్నాడు. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్. ఏమో సార్ మన ఎలక్షన్స్ అయినప్పటి సార్ ఓడిపోయినప్పటి నుంచి బయటికే వస్తలేడు అసలు. ఓడిపోతే తెలుస్తారు కానీ ఇంకా బయటికి రావాలి, తిరగాలి. పార్టీలు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ అభిమానులు అందరూ బాధపడతారు కదా. మళ్ళా సార్ బయటికి రండి సార్. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్. లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈసారి బీఆర్ఎస్ కు ఖాళీ 0 వచ్చినందుకు జర కొంచెం ఏదో ఉంటది కదా, బాధ ఉంటది కదా. సార్ వస్తలేరు అన్న వార్త మనకు దిశ దినపత్రికలో ఇచ్చారు. కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు కూడా మళ్ళీ హరిసార్ పెడతారా ఏమని చెప్పి అంటున్నారంట. ఇప్పుడు సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసి ఆడ హరిసార్ ఇట్లా పెడతారేమో అని చెప్పి ఏదో పుకారు లేపిర్రు. ఇట్లా ఏం కాదు, పుకార్లేందో నిజాలేందో వస్తారు. మళ్ళీ సార్ వస్తాడు, మళ్ళీ అందరినీ ఊపుతాడు సారు. ఉంది పిల్ల నిలబడే చూడు. డిగ్రీ పాస్ అయిన మార్కులు వస్తే డిఎస్సికి అర్హులు 2011 కంటే ముందు ఎవరైతే డిగ్రీ పాస్ అయిందో వాళ్ళు అప్పుడు డిఎస్సి రాయాలంటే 50%, 55% ఖచ్చితంగా డిగ్రీలో ఇది మన కాడనే. ఇది తెలంగాణ వార్త, తెలంగాణనే. తెలంగాణ కాదు అంతా ఎస్జిటి గెజెట్ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర సర్కార్ ఇది తెలంగాణనే. 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు టీచర్ జాబ్ డిఎస్సికి రాసుకోవచ్చు, బీఈడి చేసింటే అని చెప్పి ఈ వార్త అంతేనా సార్. ఇది చూసిరా, రుణమాఫీకి క్రైటీరియా పిఎం కిసాన్ రూల్స్ ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. దాని ప్రకారం 32.68 లక్షల మందికి సాయం. అమ్మా ఈ రుణమాఫీది సార్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చేసేటట్లే ఈ పిఎం కిసాన్ రూల్స్ అంటే ఇలా ట్యాక్స్ కట్టేటోళ్ళకు, ఆ తర్వాత ఇల్లు ఉన్నోళ్ళకు, బంగాళాలు ఉన్నోళ్ళకు, వీళ్ళకి అందరికి ఎవరికి ఎవరైతే బీదోళ్ళు వాళ్ళకి ఇంకా రుణమాఫీ కట్టేటోళ్ళకే ఇవ్వాలని గట్లని చెప్పి ఇక సార్ వాళ్ళు దీనిపైన ఫుల్ కసరత్తు చేస్తున్నారు. కసరత్తు చేసి మేడం వాళ్ళతో, అధికారులతో, అందరినీ కూర్చోబెట్టి పిలిచి దీనిపైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేస్తున్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కి రిలీజ్ అయింది. మొన్న జరిగిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన ఈ కూడా విడుదల చేసింది టీజీపీఎస్సీ అనమాట. లాస్ట్ సెట్ లో 72% ఉత్తీర్ణత, ఓపెన్ స్కూల్ ఫలితాలు రిలీజ్ అని చెప్పిన వార్తలు మనం దిశ దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. ఇవి ఈ రోజు వచ్చిన వార్తా విషయాలు. ఇక ఇప్పటి వరకు వచ్చినాయి ఇవి, ఈ రోజు వచ్చిన మొత్తం పేపర్లలో ఉన్న విషయాలు ఇవన్నీ ఈ రోజు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు తెలుసుకోనికి ఏం చెప్తాడా అని చెప్పేసి నేను వచ్చిన. మంచి మంచి ముచ్చట్లు చెప్పింది సారు. గిట్లా ప్రభుత్వం గిన్ని చేస్తుంది, ఇలాంటివి చేస్తుందని చెప్పాడు. అసలు ఏంది తెలుసుకుందామని, సార్ మాటలు విందామని, ఆ ముచ్చట్లు ఏదో తెలుసుకుందామని నేను వచ్చిన. తప్పకుండా చూడండి, అందరూ చూస్తూనే ఉండండి. నిరంతర సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్. నమస్తే అండి.